హాయ్ అండి. మీరంతా మా ఇంటి గృహప్రవేశానికి మాకు ఏమేమి వచ్చాయి, ఏమేమి గిఫ్ట్లు వచ్చాయి అనేసి మీరు వెయిట్ చేస్తున్నారు కదా ఎప్పటి నుంచోని. నిజానికి మేము మా షాను మా మను అయితే ఇంకా ఎప్పటి నుంచో వెయిట్ చేస్తున్నారండి. ఎందుకంటే ఏదైనా ఒకటి వ్రాప్ చేసేలా వచ్చింది అంటే అందులో ఏముంది అని తెలుసుకోవాలనేసి ఆతృత చాలా మందికి ఉంటారు కదా. సో వచ్చిన రోజు నుంచి ఈ గిఫ్ట్లు ఎప్పుడెప్పుడు ఓపెన్ చేద్దాం ఓపెన్ చేద్దాము అనేసి పిల్లలైతే అడుగుతున్నారండి. గృహప్రవేశం 8వ తారీఖున అయితే ఈరోజు 24 అండి. ఈరోజు అయితే ఓపెన్ చేస్తున్నాము. ఫస్ట్ గిఫ్ట్లు ఓపెన్ చేయడానికి ముందు చాలామంది మాకు ఇలాగ ఎన్వలప్స్లో పెట్టి క్యాష్ అయితే ఇచ్చారండి. ఇది ఎంత క్యాష్ ఉంది ఏంటి ఏమీ లెక్కలేదండి. ఫస్ట్ ఎవరెవరు ఎంత పెట్టారు అన్నది చూద్దామండి. వై వెంకటేశ్వరరావు మా చిన్నానా, హైదరాబాద్ చిన్నానా, మా హైదరాబాద్ చిన్నానండి. హైదరాబాద్ చిన్నమ్మని అంటాను కదా, కిరణం అని. 2000, 3000, 4000, 5000 పెట్టారండి మా చిన్నాన్న వాళ్ళు. నేను ఇందులోనే రాసుకుంటున్నానండి. సో మా హైదరాబాద్ చిన్నాన్న వాళ్ళు 5000 పెట్టారు మాకు. నెక్స్ట్ సోమిశెట్టి సుబ్బారావు మావయ్య 2000 పెట్టారండి. పి రవికుమార్ సత్య శ్రీకాకుళం మా అక్కళ్ళు మీ అక్క వల్ల 1000 రూపీస్ పెట్టారండి. వి తిరుపతిరావు ప్రసన్న విజయవాడ పెద్ద కోటక్క 1000 రూపీస్. అప్పటి నుంచి అసలు మనం ఓపెన్ చేయకుండా బాగానే వదిలేసాం వీటిని. సత్యనారాయణ బాబు వైజాగ్ వాళ్ళు, వైజాగ్ స్టీల్ ప్లాంట్ బాబు అన్నయ్య, మీ బాబు అన్నయ్య గారు 2000 రూపీస్ పెట్టారు. ఓకే. వెంకటేశ్వరరావు చాగులు మన పెద్దనాన్న గారు 500 రూపీస్. ఇంకా వీళ్ళు బట్టలు కూడా పెట్టినట్టున్నారు కదా. అబాకస్ టీచర్ అండి. షాను మనుకి 2 గిఫ్ట్లు తీసుకొచ్చారు. ప్లస్ మళ్ళీ ఇలాగ వ్రాపర్లో పెట్టి 2000 రూపీస్ అయితే ఇచ్చారండి. ఈ వ్రాపర్ మా హస్బెండ్ వాళ్ళ ఆఫీస్ స్టాఫ్ అయితే ఇచ్చారండి. మొత్తం ఇంతమంది కలిసి అయితే ఇచ్చారు. సో ఎంత క్యాష్ ఉందో చూస్తాను. 1000, 3500 ఉంది. 1000 కాదు, 1000, 2000, 3500, 3500. ఆర్ సత్యనారాయణ ఆర్ సత్యనారాయణ అండ్ ఫ్యామిలీ మేడ్చల్ నుంచి వచ్చారు కదా, వాళ్ళు 1000 రూపీస్ ఇచ్చారు. నెక్స్ట్ కృష్ణ కీర్తి, మీ కీర్తి వాళ్ళు చాలా పెట్టేసారా, 2000 పెట్టారు. వాళ్ళు సౌజన్యాలకి వెళ్ళాలి, ఏలూరు రోడ్డుకి వెళ్ళాలి. మరి అలాగా మా హస్బెండ్ వాళ్ళ ఆఫీస్ వాళ్ళండి. అమెజాన్ గిఫ్ట్ కార్డ్ అయితే ఇచ్చారండి. మరి గిఫ్ట్ కార్డ్ అయితే ఏమన్నా కొనొచ్చు కదా. కొనొచ్చు. ఎంత 5000 రూపీసా? 5000 రూపీస్ గిఫ్ట్ కార్డ్ అయితే ఇచ్చారండి. మేము ఎలాగా గ్యాస్ స్టవ్ కొనాలనుకుంటున్నాము. సో వాళ్ళ గుర్తుగా గ్యాస్ స్టవ్ అయితే కొనుక్కుంటామండి దీంతో. నెక్స్ట్ ఇంకా లాస్ట్ వ్రాపర్, ఇది కూడా మా హస్బెండ్ వాళ్ళ ఆఫీస్ స్టాఫ్ అయితే ఇచ్చారండి. మొత్తం ఇంతమంది కలిసి. సో ఎంత ఉన్నాయంటే 1000, 15, 1700. ఇంకా ఇవి కాకుండా ఇందులో కొన్ని డబ్బులు అయితే వాడేసానండి. అంటే అవి వ్రాపర్స్ కాకుండా, ఎన్వలప్స్లో కాకుండా విడిగా అయితే ఇచ్చారన్నమాట, చేతిలో క్యాష్ కిందని. ఆ రోజు కెమెరామెన్కి 10,000 క్యాష్ ఇవ్వాల్సి వచ్చింది, వాళ్ళకి ఇచ్చాము. ఇంకా ఎవరు క్యాటరింగ్ వాళ్ళకి డబ్బులు కావాల్సి వస్తే క్యాటరింగ్ వాళ్ళకి ఇచ్చేసామండి. సో అలాగ ఒక 20,000 వరకు అక్కడ ఖర్చు పెట్టేసాం మేము. క్యాటరింగ్ వాళ్ళకి ఎంత తీసుకెళ్ళి క్యాష్, నేను కెమెరామెన్కి 8000 రూపీస్ తీసుకెళ్ళి ఇచ్చాను. మరి మిగతా నువ్వే ఖర్చు పెట్టాను.
ఇప్పటి వరకు ఎన్వలప్స్లో వచ్చిన అమౌంట్ అయితే లెక్క పెట్టాను కదండి. ఇవి కాకుండా చాలామంది ఎన్వలప్ కాకుండా చేతికి క్యాష్ అయితే ఇచ్చారండి. మా పెద్దన్నయ్య వాళ్ళు 20,000 పెట్టినట్టు. ఫస్ట్ 10,000 మా వదిన వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు బట్టలు కొనుక్కోమని పెట్టింది కదా. ఆ తర్వాత మళ్ళీ సత్యనారాయణ వ్రతంలో బట్టలతో పాటు ఇంకొక 10,000 పెట్టయితే ఇచ్చారండి. ఆ 10,000 నేను కెమెరామెన్కి అయితే ఇచ్చేసాను నేను. తర్వాత అది కాకుండా మా నర్సాపురంలో ఉంటుంది కదా కత్తపడి చిన్నమ్మ అంటాను, మహాలక్ష్మి చిన్నమ్మ. సో మా మార్చిన చిన్నమ్మ 5,000 పెట్టారు. మళ్ళీ మా జ్యోతత్తయ్య వాళ్ళు పెట్టారు. ఇలా విడివిడిగా చాలా డబ్బులు అయితే వచ్చినాయి. మొత్తం అన్నీ కలిపితే విడిగా వచ్చిన డబ్బులు 9,500 అయినాయండి. ఆ 9,500 కూడా 4-5 డేస్ నైవేద్యాలకు టైం ఉంది కదా, అప్పుడు మధ్యలో అయితే ఖర్చు పెట్టేశాను అనమాట. సో ఎవరెంత ఇచ్చారు అన్నది విడిగా చేతిలో పెట్టినప్పుడు నాకు ఇంకా అది గుర్తుకు లేదు అంత క్రౌడ్ మీద. సో ఇక్కడికి కట్టివేతలు అయితే అయిపోయినాయండి. ఇప్పుడు గిఫ్ట్లు ఓపెన్ చేద్దాము. సో టోటల్ క్యాష్ ఎంత వచ్చింది అని మీరు అడగొచ్చు. ఎంత వచ్చింది అన్నది నాకు అంత ఐడియా లేదు, కానీ ఇవి కౌంట్ చేసి ఉజ్జాయింపుని ఎంత వచ్చింది అన్నది ఇక్కడ టెక్స్ట్ యాడ్ చేస్తాను చూడండి. సో ఇప్పుడు గిఫ్ట్లు అయితే ఓపెన్ చేద్దాము. ఫస్ట్ ఫ్యామిలీ మెంబర్స్ ఇచ్చిన గిఫ్ట్లు అయితే చూపిద్దామండి. ఇది మా తోడుకోళ్ళు తీసుకొచ్చిన సత్యనారాయణ స్వామి అండి ఫోటో. ఆ రోజు మేము గృహప్రవేశం రోజు లోపలికి వెళ్ళాం కదండి, ఆ రోజు ఇది పెట్టుకునే వెళ్ళాము అందంగా కనిపిస్తుంది అనేసి. సో ఇది మా తోడుకోళ్ళు బావగారు పెట్టిన గిఫ్ట్ అండి. నెక్స్ట్ మా ఆడపడుచు వాళ్ళు ఏం పెట్టారో చూపిస్తానండి. మా ఆడపడుచు మా వారికి 2 జతల బట్టలు అయితే తీసుకుని వచ్చారండి. ఒక ప్యాంట్ 2 ప్యాంట్లు ఇస్తారు, ఒక ప్యాంటు 2 షర్ట్లు తీసుకొచ్చారు. మా వారు ఈ షర్ట్ని అయితే వాడేశారండి. ఇది 2వ షర్ట్ అనమాట. అండ్ నాకు తీసుకొచ్చిన చీర అయితే మాత్రం నాకు చాలా చాలా నచ్చేసింది అండి. నా దగ్గర ఈ కలర్ కూడా లేదు. సో ఇది ఇప్పుడు నేను వర్క్ బ్లౌజ్కి అయితే పంపిస్తున్నాను. తను నాకు పెట్టిన శారీ అయితే ఇదండి. ఇది మా ఆడపడుచు పెట్టారు. దీంతో పాటు మా ఆడపడుచు ఈ వెండి గంధపు గిన్నె అయితే తీసుకుని వచ్చారండి. సో ఇది మా ఆడపడుచు వాళ్ళు పెట్టింది. ఇంకా మా పెద్దన్నయ్య వాళ్ళు చెప్పాను కదండి 20,000 రూపీస్ క్యాష్ అయితే ఇచ్చి ఆ రోజు సత్యనారాయణ వ్రతం రోజు పెట్టారనమాట. వాళ్ళు ఇచ్చిన డబ్బులతో ఆ రోజు బట్టలు కొనుక్కోమన్నారు కదా, కొనేసుకున్నాము. ఇంకా అది అయిపోతే మా చిన్నదిన వాళ్ళు నాకు మా వారికి అయితే బట్టలు తీసుకుని వచ్చారండి. మా చిన్నదిన తీసుకొచ్చిన బట్టలని మా వారు ఆ రోజు మేమిద్దరం కలిసి స్టిల్స్ దిగాం కదండి, అప్పుడైతే వేసుకున్నారు ఆ షర్ట్. ఇది నాకు పెట్టిన శారీ అండి. ఇప్పుడు ఈ శారీని కూడా వర్క్ బ్లౌజ్కి అయితే పంపిస్తున్నాను. దీంతో పాటు మా చిన్నదిన మీరు ఆల్రెడీ బ్లాగ్లో చూసే ఉంటారు. ఈ గంధపు గిన్నె, ఇదైతే గంధపు గిన్నె అంటున్నా, దీపం కుందులు అయితే తీసుకుని వచ్చారండి 2. ఇవి ఆ రోజు మేము వ్రతం రోజు ఈ కుందులే వెలిగించాము దేవుడికి. సో ఇవి 2 వెండి కుందులు అయితే తీసుకొని వచ్చారండి. సో ఇక్కడికి ఫ్యామిలీ మెంబర్స్ పెట్టిన గిఫ్ట్లు అయితే అయిపోయినాయండి. ఇప్పుడు ఇంకా మిగతావి చాలా గిఫ్ట్లు అయితే వచ్చాయి కదండి, అవి అయితే చూద్దాము. ఫస్ట్ ఏది ఓపెన్ చేయండి బంగారు తల్లి? అన్నిటికన్నా పెద్దది అంటారా? తర్వాత నీది ఓపెన్ చేస్తాను. సో ఇంకా పెద్ద గిఫ్ట్ ఉంది. సరే అయితే ఇది ఓపెన్ చేస్తాను. నేను తెస్తా. నేను తీస్తున్నానులే. నువ్వు అది చేస్తావా ఎరగొట్టేనా? ఇది అన్నిటికన్నా పెద్ద గిఫ్ట్ అయితే ఓపెన్ చేయమని అడిగింది కదండి షాను. సో ఇదైతే ఓపెన్ చేస్తున్నాను. తర్వాత మా మను ఇది అడిగిందండి. మా మను నెక్స్ట్ అయితే ఓపెన్ చేస్తాను. చెల్లి ఏడుస్తుంది, డాడీ నవ్వుతున్నాడు. మా షాని పెద్ద గిఫ్ట్ ఓపెన్ చేయమంది కదండి. ఈ పెద్ద గిఫ్ట్ని మా దుర్గత్తయ్య గారు అయితే పెట్టారండి. రాజమండ్రి శ్రావణి అంటారు కదా, శ్రావణి వాళ్ళ అమ్మగారు. సో ఏమొచ్చింది అనుకుంటున్నారా? దేవుడి ఫోటో ఉంటుంది. దేవుడి ఫోటో వాల్ ఏముందో చూద్దాం. వావ్ షాను నువ్వైతే వావ్ అమ్మా. కృష్ణుడు తెస్తే చాలా బాగుండేది అని అనుకున్నాం. కృష్ణుడు తెచ్చింది.
చాలా బాగుంది. ఇప్పుడు వృత్తి యొక్క ఫంక్షన్ కి ఆ. అన్నిటికన్నా పెద్ద గిఫ్ట్ కృష్ణుడిది వచ్చింది. చాలా అలా బాగుంది. పెద్ద గిఫ్ట్ కృష్ణ. ఇప్పుడు మా మనుగారు చెప్పిన గిఫ్ట్ అయితే ఓపెన్ చేస్తున్నానండి. మా మను ఈరోజు పర్పుల్ కలర్ డ్రెస్ వేసుకుంది కాబట్టి పర్పుల్ కలర్ గిఫ్ట్ ఓపెన్ చేయమని అడుగుతుంది కదమ్మా. నీ వెనకాల ఇంకో పర్పుల్ కలర్ గిఫ్ట్ ఉంది. మనుగారి గిఫ్ట్లో ఏమొచ్చింది? ఇది ఎవరు ఇచ్చారు? మిస్టర్ ఎంఆర్ఓ పి సతీష్. ఓకే, మా హస్బెండ్ వాళ్ళ సార్ అయితే ఇచ్చారండి, నగేష్ సారు. ఈ గిఫ్ట్ చిరిగిపోయింది అంటున్నాను. ఇది మీ నగేష్ సార్ ఇచ్చారా సార్? కంటైనర్సా? బాగుంది. ఏమన్నా నింపుకోవచ్చు మనం. మూత కింద ఉంది. గాజా? కాస్ట్ ప్లాస్టిక్. ఓకే, నెక్స్ట్ చూద్దామా. నీ వెనకాల ఉన్న పర్పుల్ కలర్ గిఫ్ట్ నెక్స్ట్. అది ఆ రోజు నువ్వు సారీ వేసుకున్నా. నెక్స్ట్ ఈ గిఫ్ట్ని మాతా సారీ ప్రిప్లీటింగ్ అమ్మాయి అయితే ఇచ్చారండి. సో ఇదైతే చూద్దాము. పాస్పెట్టినా కవర్ చింపేచ్చడం బాగా ఉంది. ఇది ఇంట్లో ఇచ్చినట్టు. మాతా సారీ ప్రిప్లీటింగ్ వాళ్ళైతే నాకు కిచెన్ సెట్ అయితే ఇచ్చారండి. ఇంక ఇది నేను ఓపెన్ చేయట్లేదు, మళ్ళీ తుమ్మది పెట్టేస్తాను కదా, సో ఇలా ఉంచేసుకుంటున్నాను. అన్నిట్లకన్నా చిన్న గిఫ్ట్ అండి. ఈ గిఫ్ట్ని మా హస్బెండ్ వాళ్ళ ఆఫీస్ వాళ్ళు ఇచ్చారు. నాకు తెలిసి ఇందులో సిల్వర్కి సంబంధించి ఏదైనా ఉంటుంది. ఓపెన్ చేసి చూద్దాం. చిన్నది ఉంది కానీ ఇది చాలా వాల్యుబుల్. జాగ్రత్తగా దాయాలి. దండది అండి. సిల్వర్ గ్లాస్ అయితే ఇచ్చారు. మీ ఆఫీస్ స్టాఫ్ గారికి. సిల్వర్ గిఫ్ట్. నెక్స్ట్ ఇది ఓపెన్ చేసేద్దాం. ఎవరు? సృజన. తిను కూడా సారీ ప్రీప్లీటింగ్ అండి, ఎంసీఏ సారీ ప్రీప్లీటింగ్. ఇదైతే క్లాక్ తెలుస్తుంది. మాత ఇది ఎంసీఏ సారీ ప్రీప్లీటింగ్ అమ్మాయి అయితే క్లాక్ ఇచ్చారండి. మనం వాల్కి పెట్టుకోవచ్చు. 10 అయింది. కరెక్ట్గా తిరుగుతుందా? ఏది తిరిగిపోయిందా? కాదమ్మా, బ్యాక్ సైడ్ ఫిక్స్ చేసుకోవాలి. ఇది నేను అనుకుంటున్నాను అంతే. అదే ఇవన్నీ క్లాక్ అయితే ఇచ్చారు. థ్యాంక్ యూ సో మచ్ సృజన, బాగుంది. షాను మన్ను వాళ్ళ ఫోనిక్స్ టీచర్ అయితే ఇచ్చారండి, మౌనిక. మా షాను ఈ గిఫ్ట్ ఓపెన్ చేశారని ఇందాక నుంచి అనుకుంటుంది. ఇది హెల్త్ హోమ్ దగ్గర అవ్వచ్చు, ఎందుకంటే మేక్ హోమ్ స్పెషల్ అనేసి పక్కన ఫాదర్ శ్రీవారు ఫోనిక్స్ టీచర్ ఇచ్చిన గిఫ్ట్ ఏంటా అని ఆకృతిగా చెప్తాను నేను. ఎంత ర్యాపింగ్ చేశారంటే గ్లాస్ క్రాకరీ యూనిట్ ఏమన్నా అవ్వచ్చు. 4 కప్స్, సెట్ ఆఫ్ 4 కప్స్ అండి. మళ్ళీ నెక్స్ట్ ఏషియా, అమ్మో నెక్స్ట్ ఏషియాలో కొంది చాలా కాస్ట్ ఉంటుంది. నెక్స్ట్ ఏషియా సరే ఆపినాను లండి. భయం వేస్తుందిరా బాబా, పగిలిపోతాయేమో. గాజు కదమ్మా. మళ్ళీ అవన్నీ తీరేవమ్మా, పెట్టే ఇంకా అదే అన్న పెట్టే.
కప్స్ కొత్త ఇంట్లోకి వెళ్ళాక వాడతాను కదండి, అప్పుడు చూద్దరు కానీ. అయినా నాకు అంత త్వరగా కొత్తగా వాడబుద్ది కాదు, మనసు సావదు. ఇది ఇలా దాచుకుంటూనే ఉంటానేమో నేను. మళ్ళీ ఓపెన్ చేస్తే పెట్టలేనేమో అనిపిస్తుందండి, అందుకనేసి ఇంకా ఓపెన్ చేయట్లేదు మేము. చిన్న గిఫ్ట్ అయితే ఇదండి. థ్యాంక్ యూ సో మచ్ మౌనిక. అబాకస్ టీచరు 2000 అయితే క్యాష్ ఇచ్చారండి. షాను మనకి ఏమో గిఫ్ట్ ఇచ్చారని చెప్పాను కదా, షాను మనకు ఒకటి కిచెన్ సెట్ ఇచ్చారు. నెక్స్ట్ ఇది ఇచ్చారనమాట. కానీ ఇది నాకే ఉపయోగపడుతుంది, ఈ బ్యాగ్ నేనే వాడుకుంటా. హ్యాండ్ బ్యాగ్ ఇచ్చారు, బాగుంది. షాను నువ్వు వాడుకుంటున్నా, నేను వాడుకున్నా, నేనే వాడుకున్నా, బాగుంది. థ్యాంక్ యూ. షాను నాకు ఇచ్చేసిందండి. మీరు షానుకి ఇచ్చారు, షాను నాకు ఇచ్చేసింది. నెక్స్ట్ ఏంటి అలా పెట్టామన్నా, ఇది దీనికి ర్యాపింగ్ జాగ్రత్త. ఓకే, ఈ గిఫ్ట్ రమ్య ఇచ్చిందండి. రమ్య అంటే మన సబ్స్క్రైబరు, అప్పుడప్పుడు మా ఇంటికి వస్తూ ఉంటారు కదా, తనైతే ఈ గిఫ్ట్ ఇచ్చారు. దీంతో పాటు పిల్లలకి కూడా ఇలాంటిది ఒకటి ఇచ్చారండి. అందులో బోల్డ్ చాక్లెట్స్, డేట్స్ ఇవన్నీ పెట్టించారు. పిల్లలు అది ఓపెన్ చేసి తినేశారు. ఇది మా వారికి ఇచ్చిన షర్ట్ అండి, షర్టు ప్యాంట్ ముక్క. నెక్స్ట్ రమ్య నాకు పెట్టిన సారీ అండి, చాలా బాగుంది కదా. దీన్ని కూడా నేను బ్లౌజ్ వర్క్ చేయించడానికి పంపించేస్తాను, ఈ సారీని కూడా. సో ఈ 3 సారీలు మా ఆడపడుచు వాళ్ళది గృహప్రవేశం వస్తుందండి, అప్పుడు కట్టుకుంటాను. థ్యాంక్ యూ రమ్య. ఓకే, నెక్స్ట్ పెద్ద గిఫ్ట్ ఓపెన్ చేద్దాం ఇప్పుడు. బాబీ ఏలూరు మా సౌజన్యాల్లో. బాబీ సౌజన్యనా? ఓకే, పాపం సౌజన్య రాలేదు కానీ గిఫ్ట్ పంపించేశారండి. పాపం వద్దామని టికెట్లు చేసుకున్నారు. తనకి ఇంకా తన స్కూల్లో టీచర్ అనమాట, సెలవు దొరకలేదు అంటండి. సో అందుకని రాలేదు, కానీ గిఫ్ట్ పంపించేశారు. చూద్దాం. ఇది ఆన్లో ఉంచున్నా. ఇది మా సౌజన్య అండి. సౌజన్య అంటే నాకు ఆడపడు చూస్తారు. తను ఏం గిఫ్ట్ పంపించారో చూపిస్తున్నాను. చూసారండి ఎంత బాగుందో, సో బ్యూటిఫుల్, చాలా బాగుంది. మా దుర్గత్తయ్య గారు తీసుకొచ్చిన డెకరేటివ్ ఐటమ్ బాగుంది, ఇది బాగుంది. మా దుర్గత్తయ్య గారు తెచ్చింది ఇది. షార్ట్. ఈ గిఫ్ట్ని మా పక్కింటి ఆవిడండి రాధిక గారు అయితే ఇచ్చారు. ఒక నోట్ కూడా రాసేసా నా కోసం. డియర్ భవానీ గారు, కంగ్రాచులేషన్స్ ఆన్ యువర్ బ్యూటిఫుల్ న్యూ హోమ్. విషింగ్ యూ అండ్ యువర్ ఫ్యామిలీ ఏ లైఫ్ టైమ్ ఫిల్డ్ విత్ హ్యాపీనెస్, లవ్, పీస్ అండ్ countless beautiful memories. I wonder what to gift someone who has everything. Then I remembered you saying you are not good at choosing handbags. So I thought this little gift might be perfect for you. So I hope this brings a smile to your face. I truly hope you like it. It's not just a handbag. It's a small token of love, gratitude and admiration. Admiration అన్నారా? Admiration from a subscriber who genuinely enjoys watching your journey. May your new home always be filled with God's blessings, laughter and endless success. With lots of love, your subscriber Radhika garu. Thank you so much Radhika garu. నాకు నిజంగా ఈ లెటర్ చాలా బాగా నచ్చింది. అండ్ నాకు మిమ్మల్ని అందరినీ వదిలి కొత్త ఇంటికి వెళ్ళడం కూడా చాలా మిస్ అవుతున్నాను నేనైతేని. ఇంకొక 3 monthsలో వెళ్ళిపోతాం మరి. సో
సో ఇదిగోండి హ్యాండ్ బ్యాగ్. అది అటు ఇటు అంటుంటే కొంచెం కలర్ చేంజ్ లా వైట్ కలర్ కనిపిస్తుంది. ఇది లెటర్ అండి, మంచి లెటర్ పెట్టారు నా కోసం. థ్యాంక్ యూ సో మచ్ రాధిక గారు. హ్యాండ్ బ్యాగ్ చూడండి ఎంత క్వాలిటీగా ఉందో, కొత్త స్మెల్ వస్తుంది కదా. కొత్త వస్తువులు కొన్నప్పుడు మంచి స్మెల్ వస్తుంది. బోల్డ్ కాగితాలు ఉన్నాయి దీంట్లో. తర్వాత వాడేటప్పుడు ఓపెన్ చేస్తానులేండి. ఇది కానీ చిన్నగా వచ్చింది, ఇంకా తగ్గించుకునేది రాదంటావా? చైన్స్ లూజ్ చేయాలా? ఒక ఫోటో వేసుకో. మా గృహప్రవేశానికి నాకు ఇంకా చెల్లికి వచ్చిన గిఫ్ట్స్ ఓపెన్ చేస్తున్నాం. ఓపెన్ చేసి ఏమొచ్చిందని సౌండ్ ఏమి రావట్లా. ధన్వి అక్క అంటే ఎవరు? మన నైబర్స్ కదా, మన పక్క అపార్ట్మెంట్ వాళ్ళు ఇచ్చారు, మన పక్క ఫ్లాట్ వాళ్ళు ఇచ్చారు. అమ్మో మళ్ళీ బాక్స్ వచ్చింది. ఏమున్నాయో అదిగో ఇక్కడ ఏదో పెట్టారు కదా, సంథింగ్ ఏదో ఉంది. లైట్ అనుకుంటున్నానా? డైనమిక్ ఏదో పెట్టు, డైనమిక్ లైటింగ్, లైట్ షాన్వి అది. మా షాను ఈ గిఫ్ట్లు ఓపెన్ చేయాలని 1 వీక్ నుంచి వెయిట్ చేస్తుంది. రోజు ఏడ్చి ఏడ్చి ఎలా అయితే తెచ్చేసింది అక్కడ నుంచి కదా మమ్మీ. వావ్, మనం కొత్త ఇంట్లోని అక్కడ పెడదాం షాన్వి, టీవీ పక్కన పెడదాం ఓకేనా. రిమోట్ కూడా వచ్చింది దీనికి, ఛార్జింగ్ పెట్టి ఆన్ ఆఫ్ చేయాలనుకుంటా. డాడీ వచ్చాక అడాప్టర్ కనెక్ట్ చేసి పెడతారు. చెల్లికి ఏమొచ్చిందో, చెల్లికి కూడా అదే ఉంటుంది. నీకు అది ఇచ్చేదానికి వేరేది ఎత్తే ఎడుతుంది కదా. ఓపెన్ చేయమమ్మను. మరి మీ గిఫ్ట్ ఎవరు ఇచ్చారమ్మా నీకు? ధన్వి అక్క ఇచ్చింది కదా. బాబోయ్ కంగారు. ఏ చెల్లిది వేరు, పాండా వచ్చింది. వా బాగుందిరా మను, క్యూట్ లిటిల్ గర్ల్ అని నీకు ఇది ఇచ్చుంటారు. అది కూడా లైటే అనుకుంటా అత్తయ్య, కాకపోతే బొమ్మ. అవును అత్తయ్య గారు. రేపు ఆ గిఫ్ట్లు తెచ్చేసాక అన్నీ కలిసి ఓపెన్ చేద్దాం సరేనా. బాగుంది. తీక్షికకి ఇచ్చేద్దామా గిఫ్ట్ కింద. తీక్షి బర్త్డే వస్తుంది కదరా, అయినా ఇవ్వవా? ఎండు మాస్ పొద్దులకి ఇవ్వి. అది కింద ఇదిగో ఈ ఫ్లగ్ దానికి పెట్టు. లైట్ కట్టే, లైట్ కట్టేసి చూపించాను. అన్ని లైట్లు కట్టేసిరా. ఇలాగ ఇవ్వి ఇవ్వి, నేను ఇచ్చేస్తాను. ఏంటి ఏ రెడ్ కలర్ వచ్చింది? ఎంత మా శానది కూడా పోగొట్టేసినావు నువ్వు. ఇప్పుడే ట్యాప్ చేసి నువ్వు స్లోగా. చాలా బాగుందిరా ఈ గిఫ్ట్. వెళ్ళి ధన్వి అక్కకి థ్యాంక్ యూ చెప్పరండి. దానికి అది చేంజ్ అవుతుంది ఆటోమేటిక్గానే. కొట్టకలేదు మావయ్య దానికి. అవునవును. ఇప్పుడు చూడండి అత్త ఎంత బాగుందో. ఛార్జింగ్ ఏమి ఉండదు దీంట్లో. చాహా దాన్ని పెట్టుకునే ఉండాలి, అప్పుడే వెలుగుతుంది అది. అది లేకపోతే పింక్ నో కరెంట్ వెలుగుతుంది కదా. ఆగిపోయింది. కరెంట్ అందితేనే వెలుగుతుంది. ఇప్పుడు ఆన్ నొక్షండి. కరెంట్ ఉండాలేమో అయితే ఇంకలాగా నొక్కమా. దానికి ఆటోమేటిక్గా మారిపోతుందమ్మా.
నచ్చిందా? అందులో వాడు నొక్కాలంట గ్రీన్. నొక్కకుండా వదిలే కాసేపు దానికే తెలుగుతుందని చూద్దాం. అదైతే ఎలా నొక్కితే వచ్చా అది నొక్కితేనే మారుతుంది అత్తయ్య. కలర్ మాట బ్లూ నొక్కితే బ్లూ. చాలా బాగుందమ్మా మీ గిఫ్ట్. నువ్వు థ్యాంక్ యూ చెప్పాలి వెళ్ళి దాని అక్కకే. సెలలో చూసి గిఫ్ట్ అయితే మా హస్బెండ్ వాళ్ళ ఆఫీస్ వాళ్ళు ఇచ్చారండి. ధర్మవీర్ భారతి. ఓపెన్ చేసి చూద్దాం. ఈజ్ ఎ గ్రైండర్. అంటే షుగర్ టీ. అందరూ షుగర్ టీ ఎందుకు ఇస్తారమ్మా? ఇదిగోండి సాల్ట్ టీ అని ఇవ్వచ్చు కదా. కంటైనర్ సెట్ 2 పీసెస్ గ్లాస్ స్టోరేజ్ జార్. ఇది గ్లాస్ అండి. మా కొత్త ఇంటికి ఉపయోగపడుతుంది. ఖచ్చితంగా ఫోటో ఫ్రెండ్స్ ఫోటో. ఇది చాగల్ నుంచి వచ్చిన ఫ్రెండ్స్ అయితే ఇచ్చారండి. చాగళ్ళు మా వారికి అయితే ప్రాణం అనమాట, దోస్తులు. అసలు గిఫ్ట్ ఎప్పుడు ఓపెన్ చేస్తానా అని మా వారు వెయిట్ చేశారు ఇప్పుడు వరకు. చాగళ్ళు అవునసలు పేరు. గెస్ వాట్? ఏమి ఇచ్చారు గెస్ చేసి ఇవ్వరు. నీ ఫోటో పెట్టేసారు ఇందులో. లాఫింగ్ బుద్ధ. ఏనుగులు, 2 ఏనుగులు శ్రీవారు. కొత్త ఇంట్లో ఏనుగులు పెట్టుకోలేంటి? ఏం తెలియదు. మీకు తెలిస్తే కామెంట్ చేయండి. కొత్త ఇంట్లో ఏనుగులు పెట్టుకుంటారా ఏంటి? ఇంకా ఓపెన్ చేయట్లేదు రండి, మళ్ళీ పగిలిపోతాయి ఏనుగులు. ఓపెన్ చేయండి. మళ్ళీ ఇలా మనం ర్యాప్ చేయలేదు. కొత్త ఇంటికి వెళ్ళాక అప్పుడు ఓపెన్ చేస్తాను. మీ ఫ్రెండ్స్కి థ్యాంక్ యూ. మా ఇంటి బుగ్గలు ఇక్కడ మెరిసిపోతున్నాయండి వాళ్ళ ఫ్రెండ్స్ అనేసరికి. ఇంకా లాస్ట్ మిగిలిన 2 గిఫ్ట్లు అండి. ఈ గిఫ్ట్ ఎవరు ఇచ్చారంటే సాయి ప్రవీణ్ అంట. మా సాయి సాయి ప్రవీణ్ ఏంటి? పూర్తి పేరు సాయి ప్రవీణ్. అవునా? నాకు అసలు ఇప్పుడు వరకు తెలీదు. నేను సాయి అంటాను కాబట్టి నీకు తెలీదు. చాలా మంది ప్రవీణ్ అంటారు. అవునా? ఏంటి చెప్పరా? దేశమేవో సాయి ప్రవీణ్ అంటే ఆ ఫ్రెండే, హైదరాబాద్ ఫ్రెండే. మనం వెళ్ళాం కదా వాళ్ళ ఇంటికి. ఆ సాయినా? ఆ. నేను మొన్న ఈ సాయి అనుకుంటున్నాను. చెప్పు. రాజమండ్రి సాయి అనుకుంటున్నా. రాజమండ్రి సాయి అనుకుంటున్నాను. నేను మీ ఫ్రెండ్ సాయి అనుకుంటలేదా? ఇది ఏం దేవుడు వస్తుందో? ఇది వెంకటేశ్వర స్వామి వస్తుంది. గాడి గాడ్ శ్రీవారు మన ఇంటికి మనం ఏం మన డాడీ ఫేవరెట్ దేవుడిని పెట్టుకుందాం. డాడీ ఫేవరెట్ దేవుడు అయితే గోవింద గోవింద గోవింద. సో ఇందులో ఏమొస్తుందని గెస్ట్ చేస్తున్నా శ్రీవారు? ఆర్ట్ పోస్టర్. మరి సాయి ఒక్కరే వచ్చారు, వాళ్ళకి మిస్సెస్ని తీసుకురాలేదే? స్కూల్ ఉంటుంది కదా. స్కూలా? అప్పుడు స్కూల్లో టీచరా? స్కూల్లో టీచర్ కదా. మన ఇంట్లో ఏ దేవుడు పొందామని ఉంది నీకు? ఇప్పుడు వద్దు ఆలోచిద్దాం. షాప్కి వెళ్ళాక ఆలోచిద్దాం ఏది నచ్చితే అది. వెంకటేశ్వర స్వామిని పెట్టుకున్నంట నాకు ఏది కావాలని అడిగినా ఇస్తారంట. గణేష్ వచ్చారు. బావి గణేష్ చాలా బాగుంది. దానికన్నా బాగుంది. అది బాగుందమ్మా. దానికన్నా కొంచెం ఎక్కువ నాకు ఇది నచ్చింది. ఇదిగోండి ఇది ఒక గణేష్ ఫోటో అయితే వచ్చింది. గణేష్ ఈ పెట్టేసుకుని గణేష్ పెట్టుకోకూడదు శ్రీవారు. పెట్టేసుకున్నాం అయితే. ఇప్పుడు ఎక్కడ తీసుకున్నా మనకి ఇలా వస్తుంది కాబట్టి స్ట్రైట్గా పడుకోవచ్చుంటే బాగుండేది. ఇది కొంచెం చిన్నది, పెద్దది. వాళ్ళు డెకరేషన్ చేసేటప్పుడు మన దగ్గర ఉన్న 3 కూడా తీసుకుని వెళ్దాము. ఇది పెట్టుకోవచ్చు. ఈ 2ను ప్లస్ ఆ గణేష్ వచ్చారు కదా అప్పుడు స్టార్టింగ్లోని. ఇవి 2 తీసుకుని వెళ్దాం. 3ను ఇది పెట్టచ్చు అంటే మిగిలితే డబ్బులు మళ్ళీ ఇట్లా కొంట విందుకనేసి ఉండే వాడేసుకుందాం. లాస్ట్ అండ్ ఫైనల్ గిఫ్ట్ అండి. అరవింద్ అండ్ పూజ గారు అయితే తీసుకుని వచ్చారండి. ఎలా కనిపించేసింది ఇది? ఇంకా లాస్ట్ అండ్ ఫైనల్ గిఫ్ట్ అండి. ఇది కూడా మా అపార్ట్మెంట్ నుంచి తీసుకొచ్చిన వాళ్ళే పూజ గారు అయితే తీసుకుని వచ్చారు. సో ఇది కూడా నేను ఫోటో ఫ్రేమ్ అని అనుకుంటున్నాను. ఏమొచ్చిందో చూద్దాం. పూజ గారు తీసుకొచ్చిన గిఫ్ట్ అయితే రాధాకృష్ణులండి. ఇది
రాగిలా ఉందన్నమాట ఇలా. సో ఇవేండి మా ఇంటి గృహప్రవేశానికి మాకు వచ్చిన గిఫ్ట్లు అనమాట. మొత్తం అన్నీ ఓపెన్ చేస్తేనే ఇంకేం చేశాను. సో మొత్తం అన్నీ ఓపెన్ చేసి అయితే చూపించేసానండి. ఈ గిఫ్ట్లన్నింటిలో మీకు ఏది బాగా నచ్చింది అన్నది చెప్పండి. నేనైతే పూజా రూమ్కి మొన్న ఒకసారి మీకు వినాయకుడిని చూపించాను కదా, అది కానీ ఇప్పుడు ఇంకొక 2 వినాయకులు వచ్చినాయి కదా, అవి పెట్టేద్దామా అనేసి అనుకుంటున్నాను. మీరు ఏమైనా సలహాలు ఇవ్వాలనుకుంటే ఇవ్వండి. సో ఇంకంతే, ఇవన్నీ సర్దేసుకుని ఇంక మేమైతే పడుకుంటాము. ఈ వ్లాగ్ అయితే ఇక్కడ ఎండ్ చేస్తాను. వీడియో నచ్చితే లైక్ చేసి కామెంట్ చేయండి. థ్యాంక్ యూ, బాయ్ బాయ్. ఓకే.